ఈ ఏడాది కూడా నిరుద్యోగ భృతి ఇస్తానని ఎంతవరకు ఇవ్వాల. మరి ఈ ఏడాది ఈనాడు పేపర్లోనే ఈనాడు పేపర్లోనే రాష్ట్రంలో 1,56,50,000 మంది నిరుద్యోగులు ఉన్నారని వారే స్వయంగా ఏ జిల్లాకి ఎంతమందో అనేది కూడా చాలా స్పష్టంగా ఒక టేబుల్ వేసి విడుదల చేశారు. మరి ఈ 1,56,50,000 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు కల్పించారా? నెలకి 3,000 చొప్పున నిరుద్యోగ భృతి ఎక్కడన్నా చెల్లించారా? చెప్పండి. గతంలో కూడా 2014-19లో కూడా చంద్రబాబు నాయుడు గారు నెలకి 2,000 చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తానన్నారు. కానీ ఒక్కరు కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు కదా. కానీ ప్రజలు ఎందుకు మోసపోతా ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మోసం చేయగలుగుతా ఉన్నారు అనే విషయాన్ని మనం చాలా స్పష్టంగా అర్థం చేసుకోవాలి. చంద్రబాబు గారి మాయ మాటలు, జిమ్మిక్కు మాటలు, పెట్టుబడులు తేకుండానే తెచ్చినట్టు, ఉద్యోగాలు కల్పించకుండానే కల్పించినట్టు ఆయన ప్రచారం చేసుకుంటున్నటువంటి ఆయన అంశాన్ని మనం చాలా స్పష్టంగా తెలుసుకోవాలి. ఆయన ట్రెండింగ్లో ఉన్న 4 పదాలు తెలుసుకుంటారు ఎప్పుడైనా సరే. ప్రపంచంలో ట్రెండింగ్లో ఉన్న 4 పదాలు నేర్చుకొని దానికి ఆయనే ఏదో సృష్టికర్తలాగా సెల్ ఫోన్ నేనే కనిపెట్టానని, ఐటీ నేనే కనిపెట్టానని, ఉద్యోగాలు నేనే వేయించానని, లేకపోతే హైదరాబాద్ని 400 సంవత్సరాల కిందట నేనే అభివృద్ధి చేశానని కూడా చంద్రబాబు గారు చెప్పగలరు. చంద్రబాబు గారు చెప్పగలరు. 400 సంవత్సరాల కిందటమే హైదరాబాద్ను కూడా డెవలప్ చేశానని చంద్రబాబు గారు మాత్రం చెప్పగలరు. ఆయన చెప్పే ఏ మాట కూడా వాస్తవం కాదు, అన్ని పచ్చి అబద్ధాలే. కానీ ఆయన చెప్పేటువంటి అబద్ధాలని నిజంగా జరిగిపోతున్నట్టు ఆయన సొంత మీడియా, ఎల్లో మీడియా మాత్రం విస్తృతంగా ప్రచారం చేసి ప్రజల్ని ఎప్పుడు కూడా ఏమార్చే ప్రయత్నం చేస్తూ చంద్రబాబు గారికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉంటుంది. అందులో వాళ్ళు కొంతవరకు సఫలీకృతం అవుతూనే ఉంటారు. ప్రజలందరూ కూడా గ్రహించాలి, చంద్రబాబు గారు చెప్పే మాటలో అంబక్కేనని. చంద్రబాబు గారు చెప్పే మాటలో అంబక్కేనే అందరూ కూడా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి అనేక కంపెనీలని, లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడిని ఈ రోజున తామేదో తెచ్చినట్టు, ఏదో వీళ్ళే వాళ్ళతో ఒప్పందాలు చేసుకున్నట్టు బిల్డప్లు ఇస్తా ఉన్నారు. అసలు దావోస్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు, వారి కుమారుడు లోకేష్ గారు ఉత్తి చేతులతో వచ్చిన మాట వాస్తవమే కదా. దావోస్ వెళ్ళారు, ఉత్తి చేతులతో ఆంధ్రప్రదేశ్ తిరిగి వచ్చారు. అసలు ఏ ఒక్క కంపెనీతో అయినా ఇంతవరకు ఒప్పందం కుదిరిందా? ₹1 పెట్టుబడి తెచ్చారా? ఒక్క ఉద్యోగమైనా ఈ ఏడాది కాలంలో కల్పించారా? దమ్ముంటే దీని మీద మీరు శ్వేతపత్రం విడుదల చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి కంపెనీలు, జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అనుమతి పొందిన కంపెనీలని ఈరోజు మీరేదో కొద్దిగా మార్పులు చేర్పులు చేసి మీరే అవన్నీ చేసినట్టు ప్రచారం చేసుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దేశంలోనే ఎన్టీపీసీ తొలిసారిగా 1,10,000 కోట్లతో గ్రీన్ ఎనర్జీ యూనిట్ని 2023లో విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే దేశంలో మొదటిసారిగా ఎన్టీపీసీ 1,10,000 కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకున్న మాట వాస్తవం. విశాఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్లో దానికి అన్ని అనుమతులు జగన్మోహన్ రెడ్డి గారే ఇచ్చారు. అన్ని భూ బదలాయింపులు గతంలో జగన్మోహన్ రెడ్డి గారే చేశారు. కానీ డప్పు మాత్రం చంద్రబాబు నాయుడు గారు కొట్టుకుంటున్నారు.
అట్లాగనే గ్రీన్ ఎనర్జీ రంగంలో జగన్మోహన్ రెడ్డి గారు 10 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు తీసుకొచ్చారు. అవి కూడా చంద్రబాబు నాయుడు గారే తెచ్చుకున్నట్టు మళ్ళీ చెప్పుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆ 10 లక్షల కోట్లు కాకినాడలో గ్రీన్కో, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, అలాగనే జగన్మోహన్ రెడ్డి గారు దావోస్ పర్యటనలో అర్సల్ మిట్టల్ గ్రూప్ ద్వారా అనకాపల్లిలో స్టీల్ ప్లాంట్, ఇవన్నీ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారే కదా.